తెలంగాణలోని పెన్షన్ రిలీజ్ చేయడం జరిగింది జనవరి నెలకు సంబంధించి. సో ఎవరైనా సరే పెన్షన్ ఇంకా రాలేదు జనవరి నెల అనుకుంటున్నారో మీరు వెళ్ళి అక్కడ పెన్షన్లు తీసుకోవచ్చు. మనకు అన్ని కేటగిరీలకు సంబంధించినవి వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, వితంతు పెన్షన్లు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, నార్మల్ పెన్షన్లు కానివ్వండి, ఏవైనా సరే ప్రతి ఒక్కరి పెన్షన్ నిన్న బడ్జెట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ హైదరాబాద్ లో కూడా ఈ పెన్షన్లు అనేది మంజూరు కూడా చేయడం జరిగింది, కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది. సో మీరు వెళ్ళి బ్యాంకులో క్రెడిట్ అవ్వని వాళ్ళు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు. బ్యాంకులో క్రెడిట్ అయ్యే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ బ్యాంకులో అనేది క్రెడిట్ అవుతాయి. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు సాధారణ పెన్షన్లు 2016, వికలాంగుల పెన్షన్ 4016 అయితే ఉన్నాయి కదా. ఇక్కడ మీద 16 రూపాయలు కనుక ఎవరైతే మీకు ఇవ్వకపోతే మీరు వెళ్ళి కంప్లైంట్ కూడా చేయొచ్చు. జిల్లా కలెక్టర్ కానివ్వండి, డిఆర్డిఓ దగ్గర వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ 16 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. వీళ్ళకి కూడా ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళు 16 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళని మీరు గట్టిగా అడిగే హక్కు కూడా మీకు ఉంది. ఎందుకంటే ఆ డబ్బులు మీవి, అది ప్రభుత్వం మీకోసం ఇస్తుంది కాబట్టి వాళ్ళు 16 రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా అడగండి. 16 రూపాయలు ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా 16 రూపాయలు ఇవ్వండి. లేదంటే మేము జిల్లా కలెక్టర్కో లేకపోతే డిఆర్డిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పండి. డెఫినెట్ గా వాళ్ళు 16 రూపాయలు కూడా మీకు ఇస్తారు. సో పెన్షన్లు ఇంకా ఎవరైతే తీసుకోలేదో మీరు వెంటనే వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోండి. సో మరింత సమాచారం కోసం ఈ వీడియో లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.